హైవేస్ డాక్టర్ నమ్రత ఈ దుర్మార్గురాలికి రైట్ హ్యాండ్ ఎవరు అంటే కళ్యాణి అని తెలిసింది. ఎవరి కళ్యాణి అంటే వైజాగ్లో 2012లో ఈ నమ్రత దగ్గర ఏఎన్ఎంగా జాయిన్ అయింది. ఇలా నడుస్తున్నటువంటి మూమెంట్లోనే నమ్రతకి రైట్ హ్యాండ్ లాగా మారిపోయింది. దాంతో 2020లో వైజాగ్లో ఉన్నటువంటి నమ్రత ఫర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా అపాయింట్ చేశారు. ఇక అప్పుడు చెప్పింది నువ్వేం చేయాలి ఏంటని చెప్పేసి నమ్రత చెప్పటం, చూసుకోండి నమ్రత గారు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలా నేను చేస్తా అని చెప్పేసి అనటం, ఇలా లక్షల కోట్లు సంపాదించారు. ఇలా సంపాదించిన దానిలో నుంచి ఏకంగా కళ్యాణికి ఒక విల్లా కూడా ఇచ్చింది. ఓషన్ వ్యూ అపార్ట్మెంట్లో ఈ నమ్రతది, అందులోని కళ్యాణి ఉంటుంది. ఇక క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ రీసెంట్గా బయటపడ్డ స్కామ్ ఎలాగా రాజస్థాన్ దంపతులు సోనియా గోవింద్ సింగ్ వీళ్ళకి చివరి నిమిషంలో బాబును అప్పచెప్పింది కళ్యాణియే. ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ అప్పచెప్పుతున్నప్పుడు 2 లక్షలు ఇస్తే తీసుకుంది కళ్యాణియే. వీళ్ళు పోలీసులు చెప్పినప్పుడు జయంత్ కృష్ణ నమ్రత కొడుకు, నమ్రత వీళ్ళు A1 A2లుగా ఉన్నారు. ఈ కళ్యాణి వచ్చేసి ఈ మొత్తం 6 8 మంది అరెస్ట్ చేస్తారు. అందులో ఒక పార్ట్. ఈ కళ్యాణిని వైజాగ్ నుంచి ట్రాన్సిట్ వారెంట్ కింద సికింద్రాబాద్ పట్టుకొచ్చారు. ఈ సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు మొత్తం డీటెయిల్గా రిమాండ్ రిపోర్ట్ పెట్టి మాకు వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇవ్వండి విచారించాలన్నారు. ఇచ్చారు. ఆ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణిని ఇక్కడ మాస్టర్ బ్రెయిన్, కళ్యాణిని దాని అవసరాల కోసం డబ్బు కావాలని చెప్పేసి ఈ నమ్రతకి ఇంకా లాభాలు వచ్చేలాగా, కొన్ని కుటుంబాలు రోడ్డున పడేలాగా, కొంతమంది జీవితాలు నాశనం అయ్యేలాగా చేసింది కళ్యాణి. కళ్యాణి డ్యూటీ ఏంటో తెలుసా? బ్రోకర్లు వీళ్ళకి కొన్ని స్కానింగ్ రిపోర్ట్లు, కొన్ని వేరే డాక్యుమెంట్లు పంపుతారు. ఇది ఫోటోషాప్ చేయడంలో టెక్నాలజీని వాడాలి ఎక్స్పర్ట్ అండి కళ్యాణి. దాంతో అవతల ఉన్న పేరెంట్స్కి చెప్పాలి కదా, మీకు ఇక పిల్లల పుట్టరు, మీరు సరోగసీకి వెళ్ళండి, IVF పాసిబుల్ కాదు, టెస్ట్ ట్యూబ్ మీకు సెట్ అవ్వదని, అలా అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేసే దానిలో కళ్యాణి ఎక్స్పర్ట్ అంట. ఈ రాజస్థాన్లో కూడా ఫస్ట్ వచ్చింది IVF అని చెప్పేసి వచ్చారంట. ఇదిగో మీ రిపోర్ట్లు ఇవన్నీ, బట్ మీకు ఇక పిల్లలు పుట్టరు, సరోగసీకి వెళ్ళండి, అచ్చం మీకు సింక్ అయ్యే విధంగా ఒక మనిషి ఉంది వైజాగ్లో అని చెప్పేసి రిపోర్ట్లు ఇవ్వని చూపించి దెన్ 15 లక్షలు చెక్, 15 లక్షలు క్యాష్ ఇచ్చేలాగా మాట్లాడుకొని స్టెప్ బై స్టెప్ లాస్ట్ సెప్టెంబర్లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొన్న హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, మేలోను జూన్లోను. ఈ జూలై కదా, మేలో హ్యాండ్ ఓవర్ చేశారు బాబుని. ఈ మధ్యలో కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బాబు క్యాన్సర్ లేదు. ఇది నిజం శుభవార్త. మామూలుగా ఆ బాబుని నాకు అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు వాళ్ళు అడుగున్నారు DNA రిపోర్ట్ ఇస్తున్నారు, రిపోర్ట్ ఇవ్వలేదు ఏంటని. DNA శాంప్లింగ్ అవన్నీ ఎందుకు, మీకు ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ పంపాం బాబువి అంటే బాబుని ఇప్పుడు నీకు అప్పచెప్పాం ఇంకేంటి అన్నారు. ఆ బాబు అస్సాం ఫ్యామిలీ చెందిన బాబు. దెన్ వీళ్ళకి తేడా కొట్టింది ఎక్కడ ఏంటన్నప్పుడు DNA రిపోర్ట్ ఇస్తాను బట్ ఇప్పుడు ఇవ్వలేదు, ఎందుకైనా మంచిది మనం DNA రిపోర్టు తెప్పించుకుందని చెప్పేసి బాబు శాంపుల్ కలెక్ట్ చేసి పంపించినప్పుడు DNA వీళ్ళకి మ్యాచ్ అవ్వాలి. అక్కడ డౌట్ వచ్చి అప్పుడు ఇక పోలీస్ స్టేషన్కి వచ్చినారు. దెన్ తీగలేకపోతాం కదా మొత్తం బయటకు వచ్చారు. సో విషయం ఏంటి, నమ్రతని, కళ్యాణిని, జయంత్ కృష్ణ ఇప్పుడు వీళ్ళంతా కూడా సికింద్రాబాద్ పోలీసు కస్టడీలో ఉన్నారు. విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓవరాల్ మీకు అర్థమవుతుందా, ఎక్కడైనా సరే ఒక ఫర్టిలిటీ సెంటర్ కావచ్చు, ఒక క్లినిక్ కావచ్చు, లేదన్నప్పుడు ఏదైనా ఆపరేషన్ థియేటర్, వాటర్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అనుకుందాం, మీకు ఒక ప్రాబ్లం ఉందనుకుందాం, దానికి ఒక రిపోర్ట్ వచ్చింది అనుకుందాం, అది అబ్నార్మల్గా ఉంది అన్నప్పుడు ఏం పర్లా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, వేరే చోటకి వెళ్ళండి, అప్పుడు మీకు తెలిసిపోయింది. మా నాన్నగారి విషయంలో హార్ట్ బైపాస్ సర్జరీ అన్నప్పుడు నేను సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, ఓకే అనుకున్నా. మహేత నాకు ఏం ఖర్చు అయింది, యాంజియోగ్రామ్ ఖర్చు అయింది, అండ్ మోర్ ఓవర్ లైక్ లేదు ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోయింది అప్పుడు. సో అందుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలామంది డబ్బులుండి కూడా సెకండ్ ఒపీనియన్కి పోకుండా ఫస్ట్ వాళ్ళు చెప్పింది విని భయపడిపోయి త్వరగా ఏదో చేసేయండి, త్వరగా చేసేయండి, మీరు చెప్పింది చేసి ఇలా అంటూ ఉంటారు. అది అవతల ఉన్నటువంటి ఈ చీకటి వ్యాపారం చేసే పనికి మన బ్యాచ్కి అదే ఆయుధం. మీకు అర్థమైందా? ఇక నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అవి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, బ్లడ్ టెస్టులు కావచ్చు, ఇక వేరే హెల్త్ రిపోర్ట్స్ ఏమైనా సరే కావచ్చు కాక అది తేడా ఉందరనుకుంటే సెకండ్ ఒపీనియన్ కొంచెం వేరే చోట చేయించుకోండి. బట్ ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు, ఎన్ని కుటుంబాలు ఏంటంటే నమ్రత ఓ రకంగా రే చేశారంటే నేను చూసుకొని ఎట్లా చేస్తానో అని మొత్తం చేసింది కళ్యాణి. ఏంటంటే డబ్బు, కమిషన్. కళ్యాణికి ఒక విల్లా ఇచ్చిందట, డబ్బుల వాటా ఇచ్చిందట. చెప్పాం కదండి,
బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించారన్నా, ముస్లిం పాలన మనల్ని ఆక్రమించారన్నా. ఎలా? మన దగ్గర చెంచా నా కొడుకులే డబ్బు కోసం ఆశపడి అన్ని రహస్యాలు చెప్పేసి సర్వనాశనం చేసేయడం. మన దౌర్భాగ్యం, ప్రపంచమైనటువంటి దుర్మార్గులు మూర్ఖులు ఎక్కువ ఉంటుంటారు. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, అందులో కళ్యాణి టాపర్.